హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రసన్న లక్ష్మి. నేను ఇక్కడ ఇండియాలో ఫార్మసీ చేశానండి. నేను ఎంఎస్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్స్ యుఎస్ లో చేశాను. 2 మాస్టర్స్ ఐ ఫినిష్ ఇన్ స్పాన్ ఆఫ్ 2.5 years. సో ఇవాళ నేను మీకు ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్ గురించి చెప్తున్నానండి. మనకు ఎలా ఉండాలి అంటే చదివేటప్పుడు చేసిన అరగంట చదివినా దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా లెర్న్ చేసుకోవాలి. ఇది నేను మాస్టర్స్ చేసేటప్పుడు నేను ఒక కోర్స్ తీసుకున్నాను. నేను నా గురించి చిన్నగా చెప్తానండి. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు చూసినా చదువుతూనే ఉండేదాన్ని. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఎక్కువ చదవకమ్మా, అవసరం లేదు, కొంచెం చదువు, రెస్ట్ తీసుకోని. బట్ ఎట్ ద సేమ్ టైం మాకు మా ప్రిన్సిపల్ సార్ శ్రీధర్ సార్ వీళ్ళందరూ బాగా టీచ్ చేసేవాళ్ళు. అంతా చెప్పి 24 గంటలు చదివేదాన్ని నేనైతే. సో ఇక్కడ ఫార్మసీ చేశాను. ఫార్మసీ అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ అదే 24 గంటలు లైబ్రరీలోనే ఉండేదాన్ని. లైబ్రరీలోనే ఉంటే మా డాక్టర్ రాట్లిఫ్ అని మా డిపార్ట్మెంట్ హెడ్ ఒకసారి అబ్జర్వ్ చేశారు. నన్ను చూసి, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు ప్రసన్న, చాలా మంచి విషయం అది, కానీ హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ కూడా నువ్వు నేర్చుకోవాలి. దానివల్ల నీకు మిగతా విషయాలకి టైం ఉంటుంది. నువ్వు చేసే పని ఎఫెక్టివ్ గా చేయగలవు, చేసిన పని బాగా గుర్తు పెట్టుకోగలవు, ఆ గుర్తు పెట్టుకుంది బాగా రాయగలవు. సో ఎలాగో రాస్తున్నావు, కానీ నువ్వు పెట్టే టైం 5 గంటలు ఇంత పెట్టే టైంలో నువ్వు 2 గంటల్లోనే ఆ పని చేసే విధంగా ఈ కోర్స్ నీకు నేర్పిస్తుందని నేను ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్ అని ఒక కోర్స్ నేర్చుకున్నాను అమెరికాలో. సో ఆ విషయంగానే మనం ఈ రోజు ఎలా చేయాలి అనేది ఒక చాప్టర్ అప్రోచ్, అది హిస్టరీయే కానీ, కెమిస్ట్రీయే కానీ, కామర్స్ కానీ, సివిక్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఈ సబ్జెక్ట్స్ కి ఈ మెథడాలజీస్ పనిచేస్తాయి. గ్రాస్ గా ఒక 60 to 70 చాప్టర్స్ ఈ మెథడాలజీస్ అని మనం వర్క్ చేయొచ్చు. మనం యూజువల్ గా ఏం చేస్తాం, ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేసి చదువుతూ వస్తాం. 2వ పేజ్కి వచ్చేసరికి ఒక అరగంట అయిపోతుంది. మనకు చదవబుద్ధి కాదు, మనం బుక్ మడత పెట్టేసి లోపల పడేస్తాం. అంతే కదా, మనం అందరికీ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే రోజులు ఉంటాయి. కానీ మళ్ళీ తీసి చదివి కంప్లీట్ చేసే వాళ్ళు చాలా మందికి ప్రోగ్రెస్ బాగుంటుంది. అక్కడ వదిలి పెట్టేసే వాళ్ళకి ఏమంటే, అయ్యో చదువుకోలేదు, నాకు భయం వేస్తుంది, నేను ఎలా రాస్తానో ఎగ్జామ్స్ అని ఉంటుంది. సో మనం ఒక స్ట్రక్చర్డ్ గా ఎలా చాప్టర్స్ ని చదువుకునే విధానాన్ని ఎలా అప్రోచ్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. చాలా సింపుల్ గా మనము ఎలా చేసుకోవాలి. ఇవాళ నేను ఒకటి చెప్తాను, మీరు ఇవాళ ట్రై చేసి చూడండి. ఈరోజు ఇంట్లో మీరు బైపీసీ స్టూడెంటే కావచ్చు, ఎంపీసీ స్టూడెంటే కావచ్చు, సివిక్స్ స్టూడెంట్స్, సిఈసి కానీ, ఎంఈసి కానీ, బైపీసీ ఎంపీసీ వాళ్ళైతే కెమిస్ట్రీ కానీ, బాటనీ జువాలజీ కానీ చేయండి. సిఈసి వాళ్ళైతే మనకి హిస్టరీ కానీ, సివిక్స్ కానీ చేయండి. ఇవాళ చెప్తాను నేను ఒకటి, చేసి చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే మెథడ్ లో ఇప్పుడే నాకు అంతా అర్థమైపోవాలి, ఇప్పుడే నేను మొత్తం రాసేస్తాను, మొత్తం నాకు అయిపోతుంది కాదు. ఈ రోజు మనం ఒక గ్రాస్ ఐడియా తీసుకొస్తాం. ఓవరాల్ గా మనకి ఆ సబ్జెక్ట్ లో ఒక గ్రాస్ ఐడియా తీసుకొచ్చే మెథడ్ నేను ఇవాళ మీకు చెప్తాను. మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఏమి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా తీసి ఎంజాయ్ చేస్తూ బుక్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు. ఓకేనా? దానికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అప్రోచ్ టు ఎ చాప్టర్. ఎలా? ఫస్ట్ మీరు సమ్మరీ, చాప్టర్ లోని సమ్మరీని ఒకసారి చదవండి. దానిలో కీవర్డ్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఇట్లా బుక్ పెట్టి, ఓకే సమ్మరీలో నాకు ఏం అర్థమయ్యింది అని ఆలోచించండి. అర్థం ఎంత అయింది వేరేది, ఎంత అర్థమైనా పర్వాలేదు. ఆ తర్వాత మీరు గ్లాసరీ కానీ కీవర్డ్స్ అని ఉంటాయి యూజువల్ గా, మీరు అది కూడా గ్లాసరీ కీవర్డ్స్ చదవండి. నేను మీకు బాటనీది ఒకటి, ఇప్పుడు జువాలజీది ఒకటి చెప్తాను మీకు. సో మనము హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 4 తీసుకుంటున్నాము. ఇందులో గ్లాసరీ ఉంది ఇక్కడ. సో నేను ఈ గ్లాసరీలోని ఈచ్ కంటెంట్ చదువుతాను. చదివి ఒకసారి మొత్తం అంతా చదివేసి ఆ తర్వాత నేను ఇంట్రొడక్షన్కి వెళ్తాను. ఇది ఇంట్రొడక్షన్ లో ఒకసారి చదివేసి ఈ చాప్టర్ ఏమి అర్థం చేసుకోవాలి, ఏముంది అనేది మనకి ఇంట్రొడక్షన్ లో తెలుస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే, మీరు పిక్చర్స్ చూస్తారు. ఓకే, పిక్చర్స్ ఏంటి, మొత్తం ఇక్కడ ఏమేమి పిక్చర్స్ ఉన్నాయి, ఓన్లీ ఓకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, హైపోథలామస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, ప్యాంక్రియాస్, అడ్రినల్, ఓవరీస్, టెస్టిస్. ఓకే, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను.
ఈ తర్వాత మనము పిక్చర్స్ అన్ని ఒకసారి చూసుకుంటాం ఈ చాప్టర్ లో. చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే you will go to the subheadings. Okay, here the subheadings we will look at it in page number 125 of intermediate second year zoology. I am looking at hypothalamus is a subheading. Okay, and then pituitary gland, then I'm looking at pineal gland, parathyroid gland and thymus gland, adrenal glands, pancreas, testes, ovaries. Okay, చదివేశాను. నాకేం గుర్తుంది? పిట్యూటరీ గ్లాండ్ గుర్తుంది, పారాథైరాయిడ్ గుర్తుంది, థైరాయిడ్ గుర్తుంది, హైపోథలామస్ గుర్తుంది, టెస్టిస్ గుర్తుంది, ఓవరీస్ గుర్తుంది. కొన్ని మర్చిపోయి ఉంటారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు చాప్టర్ లోని ప్రతి పారాగ్రాఫ్ లోని ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ చదువుతారు. ఓకే, ఇక్కడ మీకు ఎందుకు ఈ రీజన్ ఎందుకు, why are we studying it? Because we will have to understand that paragraph లో చదివినప్పుడు paragraph లోని starting point is an introduction to itself. ఇది ఈ paragraph కి first line will be the introduction. Okay, and last line will be a conclusion. So దీని వల్ల మీకు ఏమవుతుందంటే ఒక బేసిక్ ఐడియా ఆ పారాగ్రాఫ్ లో ఏం జరుగుతుంది అనేది ఒక బేసిక్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకే, ఈ ఓవరాల్ ప్రాసెస్ కి మీకు ఒక 10 to 15 minutes కన్నా ఎక్కువ పట్టదు. ఓకేనా, ఎంత గుర్తుంది ఏం గుర్తుంది అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. ఓకే, ఒక బేసిక్ ఓవరాల్ ఫేజ్ 1 లో మనము ఇవన్నీ చేసిన తర్వాత మనము ఏం చేస్తామంటే వెనకాల క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఈ చాప్టర్ లో 139 లో క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ యాక్రోమెగాలీ, నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిసార్డర్. ఓకే, ఇది చదివేస్తాం. ఓకే, సో ఈ రోజు మీరు మొత్తం జువాలజీ మొత్తం ఇలా ఫేజ్ 1 లో మొత్తం జువాలజీ మొత్తం చేసేసేయండి. మొత్తం క్వశ్చన్స్ చదవండి. ఈ ప్రతి చాప్టర్ లో నేను చెప్పిన విధంగా సమ్మరీ, దెన్ గ్లాసరీ, ఓవరాల్ పిక్చర్స్ అండ్ దేర్ నేమ్ ఒకసారి చదవండి. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ కంప్లీట్ గా చదవండి. ఓకే, ఇంట్రొడక్షన్ షుడ్ బి కంప్లీట్లీ రెడ్ in the phase 1. Then we will read about the subheading and then we will do the first and last line of each paragraph of the whole chapter. Okay, and then conclude it with the questions. The whole process should not take more than 10 to 15 minutes. So ఇవాళ బైపీసీ వాళ్ళు జువాలజీ ఫినిష్ చేయండి, ఎంపీసీ వాళ్ళు కెమిస్ట్రీ ఫినిష్ చేయండి, హిస్టరీ స్టూడెంట్స్ హిస్టరీ చేయండి, సివిక్స్, ఎకనామిక్స్, చూస్ వన్, బట్ మేక్ ష్యూర్ యూ గో ఓవర్ ఆల్ ద కంటెంట్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బుక్. పోర్షన్ లో ఉన్న చాప్టర్స్ అన్ని ఒకసారి చూడండి. ఫేజ్ 2 లో ఏం చేయాలి రేపు అంటే ఒక్కసారి రీడ్ ద క్వశ్చన్స్ అగైన్ బిఫోర్ నెక్స్ట్ డే. రీడ్ ద క్వశ్చన్స్. ఓకే, చదివిన తర్వాత మీరు చాప్టర్ ని మీరు ఎలా చదువుతారు, రెగ్యులర్ గా ఫస్ట్ పేజ్ నుంచి చదువుతారు కదా, అలా ఫస్ట్ పేజ్ నుంచి మొత్తం చదవండి. ఎందుకు క్వశ్చన్స్ చదవమంటున్నానంటే మీరు క్వశ్చన్స్ చదివినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మన మైండ్ విల్ ఆటోమేటికల్లీ ఓరియంట్ టువర్డ్స్ అవర్ ఫైనల్ గోల్, దట్ ఈస్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అండర్స్టాండింగ్ a concept is one thing, answering the questions is one thing, right? Writing an exam is an art, preparing for it is also an art, so we will work towards it. Okay, let's come to the phase 2 learning. Phase 2 learning in depth ఉంటుంది. phase 1 చేసినందుకు మనకి ఏంటి అడ్వాంటేజెస్ అంటే మనకి ఓవరాల్ గా టర్మినాలజీ ఇన్ దట్ చాప్టర్ అనేది కొంచెం మనకి తెలుస్తుంది. రెండోది ఏం తెలుస్తుంది, మీరు ఆల్రెడీ మొత్తం చాప్టర్ ఒకసారి చూసేసారు, సో మీకు ఆ ధైర్యం వస్తుంది. యూ విల్ గెట్ దట్ స్ట్రెంగ్త్ దట్ అండ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఓ ఐ డిడ్ ఇట్ ఆల్రెడీ, ఐ హ్యావ్ ఆల్రెడీ లుక్డ్ ఇన్ టు ఇట్. So you will not feel apprehensive. You have given your mind and vision, eye vision, already a happy beginning. అంటే ఆల్రెడీ చూసేస్తున్నాం కాబట్టి నథింగ్ ఈస్ న్యూ. Usually what happens is when things are continuously you start looking at things which are very new, you generally mind gets averted, ఇంక ఇప్పుడు చాలా ఇంతే అన్నట్టు ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ని మనం ఎలిమినేట్ చేసాము బికాస్ వీ హ్యావ్ గివెన్ అవర్ విజన్ అ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ from that chapter. Okay, as we spoke about the subheading,
Here are the subheadings: hypothalamus, pituitary gland, pineal gland, thyroid gland, parathyroid gland, thymus gland, adrenaline gland, pancreas, testis, ovaries. Okay. Hormones of kidneys, heart, gastrointestinal and liver. Okay. సో ఒకే స్ట్రెచ్ లో కంప్లీట్ గా అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, అంటే కొంతమంది గుర్తుంటది, గుర్తున్న వాళ్ళకి వెరీ వెల్. ఫర్ పీపుల్ హూ కెన్ నాట్ రిమెంబర్, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ దిస్ సినారియో. నేనేం చేశాను పైన అంటే, ఇక్కడ హైపోథలామస్ కి హెచ్ పెట్టాను అండ్ పిట్యూటరీ గ్లాండ్ కి పిన్ పెట్టాను. ఎందుకంటే మనకి ఓకే మోర్ దెన్ వన్ వీ హ్యావ్ అవర్ వాట్ డు యు కాల్ పీ తోని రెడీగా ఉన్నాయి అన్ని. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్. కాబట్టి ఐ యూజ్ పిట్, పిన్, పార్, పాన్. గుర్తుందా? పిట్, పిన్, పార్, పాన్. సో హైపోథలామస్ కి నేను హెచ్ పెట్టాను ఇక్కడ. ఓకే, నంబర్ 1 is హెచ్. అండ్ దెన్ పిట్యూటరీ గ్లాండ్ కి 2, పిట్, పిన్, పార్, ప్యాంక్రియాస్. ఓకే 5, adrenal gland ki 6 and testis 7 and ovaries 8. ఏం మిస్ చేశాను ఇక్కడ నేను? 1 2 3 థైరాయిడ్. ఓకే, థైరాయిడ్ లో మళ్ళీ నాకు టెస్టిస్ ఉంది, థైరాయిడ్ ఉంది. సో TH and T. ఓకే, and then what else? Okay, did I get all of them? 1 2 3 7 8 hypothalamus, pituitary, pineal, parathyroid, thyroid. థైరాయిడ్ లో మళ్ళీ నీకు థైరాయిడ్ అండ్ థైమస్ ఉంది ఇక్కడ. సో వీ హ్యావ్ టు పుట్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్నోవేటివ్. సో వీ విల్ డూ థైరాయిడ్ కి వీ విల్ పుట్ TH. ఫర్ థైమస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ TM. ఓకే, నౌ థైమస్ is done, thyroid is done, my hypothalamus is done. I put pituitary gland, I put pineal gland. Did I put parathyroid? Yes, I did parathyroid. Did I put adrenaline? Yes, I put adrenaline. Did I put pancreas? Yes, I put pancreas. Did I put testis? No. Then for testis, I'm going to put TE, and then I will have O, ovary. And then for the hormones of kidney, heart, gastrointestinal, and liver, I am doing KHGL. So, did I have everything here? Yes. Now, let me see. Now, what is the, how do we remember? Okay, now in that also I am saying that with H I have 1, with P I have 4, with A I have 1, with T I have 3, and with O I have 1, right? So now I'm going to say, okay, H I have 1, P I have 4, T I have 3, A I have 1, O I have 0. And is that all? Yes, I got it all. Right? Now, hypothalamus, pituitary gland, pineal gland, parathyroid, and what was that? Pancreas, thymus gland, thyroid gland, testis, adrenal gland, and ovaries. So, and then I got my KHGL. Again, here I have kidney, heart, gastrointestinal, and liver. So, will I be able to remember the overall if I am only trying to remember in this scenario like this? Probably yes, with couple of more iterations, but this is an easier approach. So, you have to learn to see what suits you, right? Now, it is easier. Even though if I erase it all, I'm going to erase it all and I'm going to write it back everything again, okay? With this acronym, I'm going to do it. So I will write it down and I will go, I'm gonna recall my, so I am going to recall H as a hypothalamus, okay, and I am going to recall as all my 4, which is, okay, I can do it randomly. I am doing pancreas, pituitary, pituitary, parathyroid, and what else was there? Parathyroid, pituitary, pancreas, and then, okay, I probably forgot one, and then thymus, thyroid, ovaries for O, testis for T, and adrenal gland A. Okay, so
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. I think I forgot one. Pank, pit, pan, par. What was the other thing? Pineal. Pineal gland. I forgot pineal gland. Okay. Out of all, I only forgot one. So the effectiveness, and now I will not forget pineal also. This is how you need to work on. Got it? So this is the way how you can have all of them remembered. Now, what is the next thing you need to do? Where are these located? How are these located? And what is the function of it? So for that, whenever you read a subject, you are going to work on 6 basic questions. Okay? What are those 6 basic questions? The 6 basic questions are where, when, why, where, when, why, who, how, and what. So when you're learning a content, when you're doing your chapter, right, overall when you're working on your chapter, what is the overall perspective you need to get? There need to be a flow of structure, okay? There need to be a connectivity on the concept you're learning. If you're learning about one pituitary gland, you need to know where it is located, okay? This answer is done, okay? When is it going to function, okay? Is there any stimulus that, it is going to function? And why will it function in a way how it is functioning? And who else needs to send those stimulus, right? And once it is done, how are they getting those hormones out of it? And what is the final outcome? Understood? సో ఏది చదివినా ఏది చేసినా మనము ఒక స్ట్రక్చర్డ్ గా, అంటే మీరు ఒక పారాగ్రాఫ్ ఏదైతే చెప్పానో చదవాలి కంప్లీట్ గా నెక్స్ట్ డే పేజ్ లో, అది ఒక్కొక్క లైన్ చేస్తున్నప్పుడు ఆ లైన్ అది వేర్ కిందికి వస్తుందా, వెన్ను కిందికి వస్తుందా, వై కిందికి వస్తుందా అనేది మీరు చక్కచక్క ఆలోచించుకుంటూ చదవాలి. చదివినప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఈ గ్లాండ్ ఈ ఫలానా ప్లేస్ లో ఉంది, అది వేరే స్టిమ్యులస్ వచ్చినప్పుడు మనకి అందులోంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఇంకొక ఆర్గన్ మీద వెళ్ళి పనిచేస్తే, ఆ ఆర్గన్ మీద వెళ్ళి పని చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఏంటి అనేది మనకి ఒక ఫ్లో లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అట్లా అయితేనే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది మీరు నేర్చుకునేటప్పుడు, మీరు చదివేటప్పుడే ఇది ఈ 2-3 లైన్స్ వేరు కిందికి వస్తుందా, వెన్ను కిందికి వస్తుందా, వై కిందికి వస్తుందా, హౌ కిందికి వస్తుందా, హూ కిందికి వస్తుందా, వాట్ కిందికి వస్తుందా అనేది మనము ఆలోచించుకుంటూ చదవాలి. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, మీరు ఫ్లో ఆఫ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. చదువుతూ ఉన్నప్పుడు మీరు దీనికి ఒకటి అసైన్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ని మీరు ఎంగేజ్ చేస్తుంటారు కాబట్టి ఆ ఫ్లో ఆఫ్ స్టడీలో మీకు ఇంటరప్షన్ అనేది ఉండదు. అర్థమైంది కదా? ఇది సెకండ్ పాయింట్. సో ఇది చదవడం. చదివింది ఎలా మనం నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో దానికి ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ మ్యాప్. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ మైండ్ మ్యాప్. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఇక్కడ ఓకే ఒక మైండ్ మ్యాప్ చదివిన తర్వాత మొత్తము మనం చదివేస్తాము, మనం గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ నేర్చుకున్న తర్వాత అవి ఇండివిజువల్ గా నేర్చుకున్నాం. ఓకే, థైరాయిడ్ అన్నాము, పిట్యూటరీ గ్లాండ్ అన్నాము, పీనియల్ గ్లాండ్ అన్నాము, thymus gland అన్నాము, thyroid gland అన్నాము. So all the different hormones which we have learned just now, how we are going to interconnect. Okay, so all of them are in our body, right? So all the systems work in a harmony. Okay, and each of them stimulate to work on the other one, right? So అది ఎలా చేయాలి? First thing, why should you do it? Because when you connect things and when you make a mind map, this is called a మైండ్ మ్యాప్. ఓకే ఓకే, దీన్ని మనం చేసుకున్నట్టయితే మీరు మళ్ళీ ఎగ్జామ్ కన్నా ముందు మీరు ఓవరాల్ కంటెంట్ మీరు చేసే ముందు మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదవనక్కర్లేదు. మీరు కీవర్డ్స్ నేర్చుకొని రాసుకుని మీరు ఇది మైండ్ మ్యాప్ కనుక చేసుకున్నట్టయితే మీకు ఓవరాల్ పిక్చర్ అనేది విత్ ఇన్ అ మినిట్ యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాస్ ద హోల్ కాన్సెప్ట్ వెన్ యూ కమ్ బ్యాక్ ఫర్ ద రివిజన్.
ఆ తర్వాత డీటెయిల్స్ అనేది చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ లో మళ్ళీ ఇప్పుడు ఈ మైండ్ మ్యాప్ లో ఈ పాయింట్ కి కావాల్సిన బుల్లెట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అది యూ కెన్ రైట్ ఇట్ లైక్ బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ. ఓకే, సో లెట్స్ గో విత్ మైండ్ మ్యాప్. ఓకే, నౌ వీ హావ్ టాక్డ్ అబౌట్ పిట్యూటరీ గ్లాండ్, రైట్? ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ అని ఉంది. ఓకే, దానిలోంచి ఎన్ని హార్మోన్స్ వస్తాయి? నేను ఫస్ట్ ఏంటి అనేది నేను చేయట్లేదు, నేను ఓన్లీ క్యాల్కులేట్ చేస్తాను. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6. సో నౌ ఐ నో యాంటీరియర్ పిట్యూటరీలో నాకు 6 హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, పోస్టీరియర్ పిట్యూటరీలో నాకు 3 రిలీజ్ అవుతున్నాయి. ఓకే, నేను ఇది గుర్తు పెట్టుకుంటాను. తర్వాత ఏంటి? ఓకే, now I will look at what are the organs it is affecting. Okay, it is affecting ovary, it is affecting bones and muscle, then it is affecting a mammary gland, adrenal gland, ovaries and thyroid. Okay, now posterior pituitary లో కూడా mammary gland, uterus, kidney ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓహో నాకు ఇందులో కూడా కొన్ని ఆర్గన్స్ దీనికి పనిచేసేది కూడా ఇక్కడ anterior and posterior is both helping on one gland అన్నప్పుడు నేను అప్పుడు ఏం చేస్తానంటే ఎలా అనాలిసిస్ చేస్తాను? ఓకే, మెమరీ గ్లాండ్ లోంచి ఓకే నాకు ఈ మెమరీ గ్లాండ్ యాంటీరియర్ కి పోస్టీరియర్ నుంచి 2 హార్మోన్స్ మెమరీ గ్లాండ్ లోకి వర్క్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వన్ గ్లాండ్, ఫస్ట్ గ్లాండ్. ఓకే, నౌ లెట్ మీ లుక్ ఎట్ ద అదర్ గ్లాండ్. ఓకే, ఐ హ్యావ్ ఓవరీ అండ్ వాట్ ఎల్స్ వి హ్యావ్? ఓకే, ఐ హ్యావ్ ఓన్లీ మెమరీ గ్లాండ్, దానిలో యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ 2 కలిపి ఇది. సో నేను ఇక్కడ ఒక కీ నోట్ చేశాను. సో ఇట్ హ్యాస్ బోత్ హార్మోన్స్ ఫ్రమ్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అని. ఓకే, నౌ ఓవరీకి చేసేది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఫాలికల్ ఓవరీలోంచి ఎవ్రీ మంత్ ఫాలికల్స్ లాగా అది బయటకు వస్తుంది కాబట్టి ఆ ఫాలికల్ స్టిమ్యులేటివ్ హార్మోన్ అనేది రిలీజ్ అయితేనే అక్కడ ఓవరీ మీద పనిచేస్తుంది. బోన్స్ అండ్ మజిల్, మనకి ఏముంటది, ఎప్పుడైనా బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలి, పెరగాలి, గ్రోత్ అవ్వాలి. సో అలా గుర్తుపెట్టుకోవాలి, GH ఇస్ ద గ్రోత్ హార్మోన్. ఓకే, నా ప్రోలాక్టిన్ కదా, లాక్ట్ అంటే ఇట్ ఇస్ అ టర్మినాలజీ విచ్ ఇస్ రిఫర్డ్ ఫర్ మిల్క్, రైట్, అ పార్ట్ ఆఫ్ ఇట్. సో mammary gland, okay, so mammary gland is usually when babies happen, then milk comes from the mammary gland, right? So ovaries, luteinizing hormone. So ikkada meer ippudu chudagalite follicle stimulating hormone, luteinizing hormone rendu kuda ovaries meeda panchestayi. Okay, so ikkada ovaries meeda 2 hormones panchestunayi again, but from the anterior pituitary. So I'm making a note of it. So adrenal gland lo meeku adrenocorticotropic hormone anedi work chestundi. So now you can see A and A. So I'm going to remember like that. Ovaries lo I'm going to remember like FSH and luteinizing hormone. Okay, so I am saying prolactin and oxytocin. So 2 hormones are acting on the mammary gland, 2 hormones are acting on the ovaries. Okay, and then if you look at it, there is one hormone here, oxytocin. Both of them are working on uterus. So now the hormone itself is working on 2 different glands. So if you look at it, we are differentiating. Mammary gland has 2 activity from anterior and posterior, and 2 hormones, prolactin and oxytocin, are working. In ovaries also 2 hormones are working. One is the FSH and the LH, luteinizing hormone, and then one hormone which is acting on 2 glands. ఓకే, అదేంటి? mammary gland, uterus. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీరు మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా చదివేసి టప్ అలా పాయింట్స్ గుర్తు పెట్టుకొని ఇంక ట్రై చేస్తే గనక చాలా ఎక్కువ టైం పెట్టి చదివిన తర్వాత ఓవర్ అండ్ ఓవర్ మనము గుర్తు పెట్టుకునే సినారియో ఉంటుంది. జనరల్ గా మనకి ఎగ్జామ్స్ టైంలో మనం అంత పోర్షన్ ఫినిష్ చేయగలమా అని ఉంటుంది. కాబట్టి మనం మైండ్ మ్యాప్ చేసుకుని మనం అనాలిసిస్ చేసినట్టయితే మనకి బేసిక్ గా ఒక 60% అనేది ఎఫర్ట్లెస్లీ మనము గుర్తు పెట్టుకోవచ్చు, రాయడానికి కూడా అది ఈజీగా ఉంటుంది. సో ఇది మైండ్ మ్యాప్, రిమెంబరింగ్ ద గ్లాండ్స్ కానీ ఎనీథింగ్. దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ కామర్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, జువాలజీ, physics, chemistry. So all of the compounds, like the basic strategy, matching strategy will be similar. Chemistry ki manamu valency gurtu pettukovali, valency concept strong ga undi first 1 to 20 elements basic ga vaati valency structure etla undi gurtu pettukunte manaki reactions anedi enni electrons move avutunnayi, elanti compounds form avutayi ane daniki manaku basic understanding vastadi. So you have to be very fluent with valency.
ఫిజిక్స్ లో ఏంటంటే యూ షుడ్ నో దట్ ఇఫ్ ద స్పీడ్ యాక్సలరేషన్ అంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు రిలేటివిటీ చూసుకోవాలి. మనం స్పీడ్ ఉందనుకోండి, స్పీడ్ ఎక్కువ అయితే మనకి యాక్సలరేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే స్పీడ్ తగ్గుతుంది. సో దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రిలేటివిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ ని పట్టుకుని కనుక మనం ముందుకు జరిగినట్టయితే మనకి ఓవరాల్ అప్రోచ్ అనేది చాలా ఫాస్ట్ గా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. వెన్ యూర్ రియలీ వర్కింగ్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ మొత్తం చాప్టర్ చదువుతున్నప్పుడు మీకు ఎన్లైట్మెంట్ ఉంటుంది. ఆహా, ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా అని అనుకుంటే చదవాలి. ఏదో చదివేసాము అయిపోయింది అక్కడ పెట్టేసాము అలాంటి దాంతో చేయకూడదు. ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, ఇది నేర్చుకుంది ఎంబడే మీకు ఎక్సైట్మెంట్, కొత్తది నేర్చుకున్నాం, సరే ఒక కొత్త వస్తువు కొనుక్కున్నాం, మనకి ఏమనిపిస్తుంది, పోయి మన ఫ్రెండ్స్ కి చూపించుకోవాలి అని ఉంటుంది కదా. అలాగా ఏదన్నా మీరు నేర్చుకున్న తర్వాత కుదిరితే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి. నేను ఈ చాప్టర్ చదివాను, నాకు చాలా బాగా అనిపించింది, ఇలా 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 దీనిలో కాన్సెప్ట్స్ ఉన్నాయి, దీనిలో ఈ సబ్ హెడింగ్స్ ఉన్నాయి, ఒక ఫ్లోలో ఇలా నేర్చుకున్నాను, ఇలా గుర్తు పెట్టుకున్నాను, నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి మీ ఫ్రెండ్ ని ఎంకరేజ్ చేయండి చదువుకోవడానికి. సో అలా మీరు ఎప్పుడైతే ఇంకొక వ్యక్తికి మీరు చదువుకుని చెప్తారో మీకు ఛాన్సెస్ ఆఫ్ మెమరీ విల్ ఎన్హాన్స్ బికాస్ యూ హ్యావ్ ఆర్టిక్యులేటెడ్ ద హోల్ ప్రొసీజర్. ఎస్, సో ఇంతటితో నా ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడాలజీస్ నేను ఇక్కడ కంక్లూడ్ చేయదలుచుకున్నాను. హ్యాపీ లెర్నింగ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్.